హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నిడాన్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక ప్రత్యేక పోర్టల్ లేదా ఒక ప్రత్యేక వెబ్సైట్ వార్తలు నిలిచింది. ఆ వెబ్సైట్ లేదా పోర్టల్ పేరేంటి? నిడాన్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించింది అంటే నార్కోస్కి సంబంధించి. నార్కో రిలేటెడ్ అంటే డ్రగ్స్, మత్తు మందులు, మాదక ద్రవ్యాలు అంటే కదా, వాటికి సంబంధించింది. సో డ్రగ్స్కి సంబంధించిందని గుర్తుంచుకోండి. నిడాన్ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక పోర్టల్. దీని యొక్క యాక్రోనిమ్ ఏంటో తెలుసుకుంటే దీని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సో నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ అంటే అర్థం ఏంటిది? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఫుల్ ఫామ్ కానీ ఏదైనా వర్డ్ కానీ వార్తలోకి వచ్చిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూస్తే సులభంగా దాని యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటో అర్థమవుతుంది. సో నేషనల్ అంటే జాతీయ, ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అంటే ఒక సమాచారం. దేనికి సంబంధించి? అరెస్టెడ్ నార్కో అఫెండర్స్. అఫెండర్ అంటే తప్పు చేసేవారు, అఫెన్స్ అంటే తప్పు. ఏం తప్పులు చేసేవారు? నార్కో రిలేటెడ్ అఫెన్స్లు ఎవరైతే చేస్తారో వారిని నార్కో అఫెండర్స్ అంటారు. అంటే నార్కో సంబంధిత డ్రగ్స్కి సంబంధించిన కేసుల్లో పట్టుబడిన వారు ఎవరైతే ఉంటారో వారు నార్కో అఫెండర్స్. వారికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది. ఇది ఈరోజు ఆపరేషనల్గా వార్తలు నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన నిడాన్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే నార్కోస్కి సంబంధించింది. ఇది ఈ రోజు నుండి ఆపరేషనల్గా వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ పోర్టల్. భారతదేశంలో ఇప్పటి వరకు మాదక ద్రవ్యాలు, నార్కోస్కి సంబంధించిన సమాచారాన్ని చూపించే ఒక ప్రత్యేకమైన పోర్టల్. ముఖ్యంగా నార్కో అఫెండర్స్కి సంబంధించిన సమాచారము ఇందులో పరిపూర్ణంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఏ రకమైన డ్రగ్స్ రిలేటెడ్ క్రైమ్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు, తనకి సంబంధించి ఏ విధంగా పట్టుబడ్డాడు, సో తన యొక్క క్రైమ్ ఏంటి, అవన్నీ కూడా ఇందులో టోటల్గా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు, కేంద్రానికి సంబంధించి సమాచారం మార్పిడికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇక్కడ నార్కోటిక్ కోఆర్డినేషన్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారు జూలై 30, 2022 రోజున ప్రారంభించారు ఎన్కాడ్ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్. ఎన్కాడ్ సో నార్కోటిక్ కోఆర్డినేషన్ పోర్టల్ అని చెప్పొచ్చు, లేదా నార్కోటిక్ కోఆర్డినేషన్ డేటాబేస్. అందులో భాగంగా ఈ నిడాన్ పనిచేస్తుందంట. జస్ట్ ఇదంతా మనకు అవసరం లేదు. నిడాన్ దేనికి సంబంధించిందో గుర్తుంచుకోండి, నార్కోస్కి సంబంధించి. ఇక్కడ నార్కో రిలేటెడ్ వార్తలకు వచ్చింది కాబట్టి భారతదేశంలో యువత మత్తు మందు బారిన పడకుండా, అంటే మత్తు మందు అంటే ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడేవారు ఉంటారు, అడిక్ట్ అయిపోతారు. అటువంటి యువతని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్ అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తరచూ వార్తలు ఇస్తూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు నార్కోటిక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకు గంజాయి కానీ, ఓపియం, పాపిస్ట్రా, కెనాబిస్ ఇవన్నీ కూడా మత్తు మందుల కిందికి వస్తాయి. సో నార్కోటిక్ రిలేటెడ్ ఒక చట్టం ఉంది భారతదేశంలో. అదేంటంటే నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. ఒక్కసారి బిట్ అడిగాడు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1985. సో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? మత్తు మందు మరియు నార్కోస్ రిలేటెడ్ కట్టడి చేయడానికి ఒక చట్టం భారతదేశంలో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటువంటి అంశాలు వార్తలు ఇచ్చినప్పుడు ముఖ్యంగా భారతదేశంలో డ్రగ్స్ రిలేటెడ్ రాకెట్స్ కానివ్వండి ఏమైనా కనిపిస్తే ప్రత్యేకంగా చూడండి. సో ఇండియాస్ ఫస్ట్ పోర్టల్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ నిడాన్. సో నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ పర్సన్స్ అని గుర్తుంచుకోండి. అరెస్టెడ్ అఫెండర్స్ దేనికి సంబంధించి నార్కో అఫెండర్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక డబల్ డెక్కర్ ఏసీ బస్సు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో తరచూ ఇండియాస్ ఫస్ట్ అనే అంశాలు చాలాసార్లు మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఇటువంటి సమాచారం పైన క్వశ్చన్స్ అడుగుతారు. తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్స్ ప్రయాణం చేయొచ్చు అంట. సో ఇది ఏ సంస్థ తయారు చేసింది చూద్దాం. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేలాండ్ ఆటోమొబైల్ సంస్థ. మనం ఎక్కువగా ట్రక్కులను వాటిని చూస్తూ ఉంటాం. అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ
స్విచ్ మొబిలిటీ సంస్థ పేరు అశోక్ లేలాండ్కి సంబంధించిన సంస్థే, కాబట్టి దానికి సంబంధించిన సిస్టర్ కంపెనీ అని గుర్తుంచుకోండి. అనుబంధంగా పనిచేసిన సంస్థ స్విచ్ మొబిలిటీ అనే ఒక సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారి లేదా తొలిసారి ఎలక్ట్రిక్ వెహికల్, ఇది ఎలక్ట్రిక్ విద్యుత్ ఆధారంగా నడుస్తుంది, ఛార్జింగ్ ఆధారంగా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చిందంట. ఇటీవల ముంబైలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ బస్సును ప్రారంభించారు. ఈ ప్రైవేట్ సంస్థలకి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు మనకు అవసరం లేదు, కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారంటే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు కాబట్టి దీనికి ప్రాధాన్యత వచ్చింది, మనకు పోటీ పరీక్షలు అడగవచ్చు. సో కేంద్ర రవాణా శాఖ మంత్రి, జాతీయ రహదారుల శాఖ మంత్రి, ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు ఈ బస్సును ప్రారంభించడం జరిగింది. డబుల్ డెక్కర్ ఏసీ బస్సుతో పాటు మరో ఎలక్ట్రిక్ బస్సును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ బస్సులను బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ అంటే ముంబైకి సంబంధించిన బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుందని స్విచ్ మొబిలిటీ ఇండియా సంస్థ, అంటే ఈ బస్సును తయారు చేసిన సంస్థ వారు ప్రత్యేక ప్రకటన చేశారు. సో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. జస్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే 5 నుండి 10 సంవత్సరాల లోపు దేశంలో మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయి. కన్వెన్షనల్ వెహికల్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం కూడా. ఫేమ్ అనే గైడ్లైన్స్ లింక్ చేసుకోండి. ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ గైడ్లైన్స్ ఫేమ్ 1.0, 2.0 అని చెప్పేసి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాము. సో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అంశము. ఇటీవల కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను కూడా విడుదల చేస్తూ వార్తలు ఇచ్చాయి. గుజరాత్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మరియు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ దేశ రాజధాని ఢిల్లీలో స్విచ్ ఢిల్లీ అనే ఒక క్యాంపెయిన్ గురించి కూడా మనం చూస్తాం. దీన్ని ప్రత్యేకంగా చూడండి. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఏర్పడే వార్తలు నిలిచింది. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ రోడ్డుగా వార్తలు నిలిచింది. కెవాడియా అనే ప్రాంతంలోనే ఒక నెక్లెస్ రోడ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంది కదా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం, దాని చుట్టూ ఉన్న రహదారి. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ తలాకీ హసన్, దాని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. తలాకీ హసన్ సరైనది అని చెప్పారు. సో మనకు చాలామందికి ఒక డౌట్, ట్రిపుల్ తలాక్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆగస్ట్ అని గుర్తుంచుకోండి. ఆగస్టు 2019 రోజున ట్రిపుల్ తలాక్ పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి? తలాక్ 3 సార్లు ఇన్స్టాంట్గా అంటే ఏంటి? ఏకకాలంలో 3 సార్లు తలాక్ చెప్పారనుకోండి. ఒక పురుషుడు తన భార్యకి కనుక తలాక్ చెప్పారనుకోండి, తలాక్ అని ఆ వివాహం రద్దయ్యే వ్యవస్థ భారతదేశంలో ఉండేది. కానీ ఇటువంటి ట్రిపుల్ తలాక్ని తొలగించడం జరిగింది భారత ప్రభుత్వం. అండ్ సుప్రీంకోర్టు కూడా ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అనేది నేరం అని చెప్పింది. 2017 సంవత్సరంలో ఒక కేసు, సైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సైరా బాను కేసు దేనికి సంబంధించిందంటే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. దీన్ని మనం ఇస్లామిక్ భాషలో ఏమని చెప్పొచ్చు అంటే తలాకే బిదత్ అంటాం. తలాక్ ఏ బిదత్, తలాకే బిదత్ అంటే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. ఇన్స్టాంట్ అంటే అప్పటికప్పుడు. తలాక్ అని 3 సార్లు చెప్తే వివాహం రద్దయినట్టే. ఇటువంటి వ్యవస్థ ఒకప్పుడు ఉండేది, 2019 నుండి లేదు. 2017 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తలాకే బిదత్ అనేది నేరం అని చెప్పేసేసి. ఆ తర్వాత ఇటీవల లాస్ట్ 2 డేస్ బ్యాక్ సుప్రీంకోర్టు ఇంకొక కేసు ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. తలాకీ హసన్, వెరీ ఇంపార్టెంట్. తలాక్ వ్యవస్థ ప్రస్తుతం భారతదేశంలో ఉందా అని అడిగితే, తలాక్ అంటే విడాకులకు సంబంధించి, తలాక్ అనే వ్యవస్థ భారతదేశంలో ప్రస్తుతం ఉంది. కానీ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ లేదు. తలాక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తలాకే బిదత్, తలాకే సున్నా, తలాకే హసన్ అని చెప్పేసి సోషియాలజీలో మీరు నేర్చుకుని ఉంటారు. సోషియాలజీలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఏమంటున్నాను, తలాకీ హసన్ అంటే తలాక్ చెప్పడమే, 3 సార్లు తలాక్ చెప్పడమే, కానీ ఇన్స్టెంట్గా చెప్పడం కాదు, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. ఎగ్జాంపుల్, ఈ మంత్ తలాక్ చెప్పాడు అనుకోండి ఒక పురుషుడు తన భార్యకి, ఫస్ట్ మంత్లో తలాక్ చెప్తాడు. ఆ తర్వాత 1 మంత్లో మహిళ అంటే ఖచ్చితంగా మెన్స్ట్రుయేషన్ ఫేజ్ అయిపోతుంది, ఋతు సమయం ముగిసాక. నెక్స్ట్ మంత్ అంటే 1 మంత్ గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మళ్ళొకసారి తలాక్ చెప్పిస్తారు. తలాక్ చెప్పారనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్, సో మళ్ళీ ఒక మెన్స్ట్రుయేషన్ అయిపోయిన తర్వాత తలాక్ చెప్పిస్తారు. సో అలా 3 సార్లు తలాక్, ఏకకాలంలో కాదు, నిర్ణీత కాల వ్యవధిలో తలాక్ చెప్పడం అనేది మనకు తలాక్ ఈ హసన్. ఇది సరైనదే అని నిన్నటి రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. మహిళలు కూడా ఖులా అంటే విడాకులు పొందే పద్ధతి మహిళలకు, తలాక్ అంటే పురుషులు విడాకులు పొందే పద్ధతి. ముస్లింలో విడాకులకు సంబంధించి తలాక్ ఈ హసన్ తప్పేమీ కాదని, ఇది సరైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
తలాక్ ఈ హసన్ ట్రిపుల్ తలాక్ లాంటిది కాదంట. మహిళలు కూడా కులా ద్వారా విడాకులు పొందే వీలుందని తెలిపింది. తలాక్ ఈ హసన్ అంటే నెలకోసారి చొప్పున 3 నెలల పాటు తలాక్ చెప్పి భార్య నుంచి విడాకులు పొందడం. దీనిపై యూపీకి చెందిన ఓ ముస్లిం మహిళ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎస్ కౌల్ అండ్ జస్టిస్ ఎంఎం సుందరేష్తో పాటు కూడిన బెంచ్ ఇటీవల పిటిషన్ పైన తీర్పునిచ్చారు. ఇది ట్రిపుల్ తలాక్ కాదు, ట్రిపుల్ తలాక్ ఇన్స్టెంట్ తలాక్ కాదు అని చెప్పారు. ఇస్లాం ప్రకారం మగవాళ్ళు తలాక్ ద్వారా, ఆడవాళ్ళు కులా ద్వారా తమ భాగస్వామి నుంచి విడాకులు పొందవచ్చు. భార్యాభర్తలు కలిసి జీవించలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తాము విడాకులు మంజూరు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 142 ప్రకారం తాము విడాకులు మంజూరు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇది ట్రిపుల్ తలాక్ కాదు, వివాహం ఒప్పంద స్వభావంతో పుట్టింది. మహిళలు కులా ద్వారా కూడా చెప్పొచ్చు. 2 వ్యక్తులు కలిసి జీవించలేని పక్షంలో మేము విడాకులు మంజూరు చేస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. ముబారత్ ద్వారా కోర్టు ప్రమేయం లేకుండా వివాహాన్ని రద్దు చేయడం సాధ్యమవుతుందని చెప్పింది. జస్ట్ గుర్తుంచుకోండి, తలాక్ హీ హసన్ సరి అనేదని కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలోకి వచ్చింది. అండ్ ఇక్కడ రాజ్యాంగ ప్రకారం మీరు లింక్ చేసుకోండి. పాలిటీలో ఇంపార్టెంట్, సోషాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మరొకసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించి యమునా పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే అంశం వార్తలో నిలిచింది. యమునా పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎన్ఎంసీజీ అంటాం. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆతిథ్యంలో ఢిల్లీలో జరిగిన యమునా నది పరివాహిక ప్రాంతం యమునా పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ ముగిసిందంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఎవరి ఆధ్వర్యంలో అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో జలశాఖ మంత్రి, కేంద్ర జలశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు కన్సర్న్ పర్సన్ మినిస్టర్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యమునా పర్. సో ఈ సదస్సులో ఏం డిస్కస్ చేశారంటే ముఖ్యంగా నదుల సంరక్షణ కానివ్వండి, వీటిపైన ప్రతి ఒక్క యువతకి కూడా ఏ విధమైన పాత్ర ఉండాలి, ఒక బాధ్యత ఏంటని చెప్పేసి అవగాహన కల్పించే ఒక సదస్సు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2 నివేదికలు ఇప్పుడు చూడాలి, 2 టాపిక్స్ చూడాలి. సో ఇటీవల ఐక్యరాజ్య సమితి తరచూ కూడా నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి నివేదికల్లో గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు, చూడండి. సో ప్రపంచమంతటా కూడా బానిసత్వ ఛాయలు, బానిసత్వం అనేది ఉండకూడదని మన భారతదేశంలోని అత్యున్నత చట్టం ఏంటి? సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 సో వెట్టి చాకరీ వ్యవస్థ నిషేధం, రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తుంది. సో దానికి సంబంధించింది. భారత్లో బలవంతపు పెళ్లిళ్ళు ఎక్కువ అని చెప్తోంది ఐక్యరాజ్య సమితి. యుఎన్ఓకి సంబంధించిన నివేదిక ఇది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. యుఎన్ఓ అనేది 1945 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటైన సంస్థ. సో ఐక్యరాజ్య సమితి భారత్లో బలవంతపు పెళ్లిళ్ళు ఎక్కువ అని చెప్తుంది నివేదిక. బాలకార్మిక వ్యవస్థ అంటే ఆర్టికల్ 24, బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం మధ్య పరస్పర సంబంధం ఉంటుందట భారతదేశంలో. దక్షిణ ఆసియాలో తీవ్ర వివక్షలకు గురవుతున్న దళిత మహిళలంట. సదర్న్ ఏషియా ప్రాంతంలో, ఆసియా ఖండంలోని సదర్న్ ప్రాంతంలో ఎక్కువగా కుల వివక్షకు గురవుతున్నారంటే దళిత మహిళలు. వివక్ష అంటే డిప్రిసియేషన్. సో మనకి ఏదైతే ఉండదో డిస్క్రిమినేషన్ అంటే వివక్షత, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో ఈ గణాంకాలు విడుదలపడ్డాయి, చూద్దాం. అదే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. వివిధ రూపాల్లో ఆ జాడ్యం కొనసాగుతూనే ఉందని తెలిపింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. భారత్లో బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొంది. బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు అనే అంశంపై ఇది ఇంపార్టెంట్. బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు అనే ఒక నివేదిక అని గుర్తుంచుకోండి. సో అనే అంశంపై ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి సొమోయో ఒబొకోట తన నివేదికను తాజాగా సమర్పించారు. బానిసత్వం, సామ్రాజ్యవాద భావన, ప్రభుత్వ ప్రాయోజిత వివక్ష వంటి వాటితో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని అందులో పేర్కొన్నారు. భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, కజకిస్తాన్ వంటి దేశాల్లో మహిళలు
బాలికల బలవంతపు పెళ్లిళ్ళు కూడా ఎక్కువగా చోటు చేసుకున్నట్టు ఈ నివేదిక చెప్పింది. పాకిస్తాన్లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని, మరోవైపు మైనారిటీ వర్గాలు వలస కార్మికుల హక్కుల కోసం వివిధ దేశాల్లో కార్మిక సంఘాలు విశేషంగా కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. భారత్, చిలీ, కంబోడియా, ఘనాల్లో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా నిలుస్తున్నాయంట. సో ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉందంట. చైల్డ్ లేబర్ సిస్టమ్ ఉందంట. ఆసియా పసిఫిక్, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపాల్లో 4 నుండి 6% మంది బాలలు కార్మికులుగా ఉన్నారంట. ఆఫ్రికాలో ఇది 21.6%గా ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికాలోనైతే ఇది 23.9%గా ఉందంట. సో ఇది గుర్తుంచుకోండి. పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపుల్లో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ప్రపంచమంతా బానిసత్వం పెరుగుతుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కుల విభాగం వారు ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక పేరు గుర్తుంచుకోండి, బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి గల కారణాలు, ప్రభావాలు. మరొక నివేదిక కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని గణాంకాలు చూద్దాం. ప్రపంచమంతా ఆకలి కేకలు పెరుగుతున్నాయట. ఆకలి కేకలు అంటే తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అన్నట్టు. సో సుమారు 100 కోట్ల మందికి క్షుద్బాధ అంటే ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో సరైన తిండి లేక లేదా అసలు తిండే లేక 100 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారంట. ఆరోగ్యకరమైన ఆహారానికి అత్యధికులు దూరంగా ఉంటున్నారు. ఆహారం దొరికినా కూడా ఆరోగ్యకరమైన ఆహారం చాలామంది దొరకలేదంట. దేశంలో పౌష్టిక ఆహారం కొనలేని స్థితిలో 70% మంది ఉంటే అన్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పింది. మనిషి ఆకలితో అలమటించే పరిస్థితిని రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టసాధ్యమేనని ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో 8 సంవత్సరాలు మాత్రం మిగిలి ఉండగా ఏటా ఆకలితో అలమటించే వారి సంఖ్య మాత్రం పెరుగుతోందని ఆందోళన చేసింది. 2001లో ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది ఆకలి సమస్యలను ఎదుర్కొన్నారంట. ఆ సమస్యను ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అండ్ కాగా అవి ఎప్పుడో రీచ్ అవ్వాలి 2030 వరకు. కాగా అప్పటికంటే ఇప్పుడు 18 కోట్ల మంది ఎక్కువగా ఆకలి సమస్యలను ఎదుర్కొంటున్నట. 2019లో కరోనా వచ్చిన తర్వాతనే 15 కోట్ల మంది అధికమయ్యారట. కరోనా చాలా దారుణమైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది ప్రపంచం పైన. ప్రపంచంలో ప్రతి 3 ఒకరు అంటే సుమారు 231 కోట్ల మంది మోస్తరు లేదా తీవ్రమైన ఆహార భద్రతా సమస్యని ఎదుర్కొంటున్నారంట. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భరించే స్థితిలో లేని వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ నివేదిక చెప్పింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంటాం. FAO ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్, ఇటలీ. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు నివేదికలో చెప్పారు. ఆ నివేదిక ఏంటి? ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ 2022 అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారంట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో 8% మందికి పోషకాహార లోపానికి దూరం అవుతారని చెప్పింది. సో గుర్తుంచుకోండి, ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2004-2006 సంవత్సరాల మధ్య 12.2% కాగా 2019-21 మధ్య 3% మాత్రమే ఉన్నారంట. అంటే 9%కి చేరుకుంది. భారత్లో 2004-2006 మధ్య 21.6% కాగా 2019-2021 మధ్య 16.3%గా ఉంది. చైనాలో అది 2.5, నేపాల్లో 5.5, పాకిస్తాన్లో 16.5గా ఉందంట. సో ఈ విధంగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి అవసరమయ్యే ఖర్చు ప్రపంచ తలసరి రోజుకు 2017లో $3,314 అయితే 3.314 అయితే 2020 నాటికి ఇది $3.537 పెరిగిందంట ఆరోగ్యకరమైన ఆహారం కోసం. సో ఇటువంటి నివేదికలు కనబడితే వాటిలోని ప్రతి పాయింట్ని కూడా చూడండి. సో ఈ నివేదికలు ఏవైతే ఉంటే డైరెక్ట్ స్టాట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి గణాంకాలు అడిగే అవకాశాలు ఉంటాయి. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ పక్కలో బెల్లం. యాక్చువల్గా ఇటీవల యువాన్ వాంగ్ 5 అనే ఒక స్పై నౌక అంటే నిఘా నౌక చైనాకి సంబంధించి హంబన్టోటా పోర్టుకి రీచ్ అయింది. హంబన్టోటా పోర్ట్ ఎక్కడ ఉంది? శ్రీలంక. యువాన్ వాంగ్ 5 అనే స్పై రాకెట్ అంటున్నా. యువాన్ వాంగ్ 5 అనే ఒక స్పై షిప్ అంటే నౌక, అది ఏ దేశానికి సంబంధించింది? చైనాకి సంబంధించింది. సో సముద్ర మార్గం ద్వారా శ్రీలంకలోని హంబన్టోటా పోర్టుకు చేరింది. దీనికి భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. 2022 ఆగస్టు 22 వరకు కూడా అది అక్కడే ఉంటుంది. సో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో మరొక ఖండంలోని ఒక దేశానికి కూడా చైనా ఇంకొక నౌకను పంపింది. అదే ఈరోజు టాపిక్.
సో యుద్ధ నౌక సైతం మోహరింపు పక్కలో బలెం. జిబౌటి అనే కంట్రీ ఇక్కడ ఉంటుంది. మ్యాప్ ఇంపార్టెంట్ వరల్డ్ మ్యాప్లో. సో జిబౌటి ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించి ఈ వైపున ఉంటుంది. అంటే ఇటు సైడ్ మొత్తం ఇండియన్ ఓషన్. ఆఫ్రికా కాంటినెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఒకవైపున వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, మరొక వైపున వచ్చేసేసి ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి. సో జిబౌటి, ఈ జిబౌటిని ఆనుకొని ఉండే ఇది ఏదైతే ఉంటుందో ఈ గల్ఫ్ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ అడెన్ అంటాం. గల్ఫ్ ఆఫ్ అడెన్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అరేబియన్ సీ అంటాం మనం. సో విదేశాల్లో సో చైనా ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైన స్థావరాన్ని రెడీ చేస్తోంది ఈ జిబౌటి అనే ప్రాంతంలో. జిబౌటి దేశంలో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం యుద్ధ నౌకను సైతం మోహరింపజేస్తుందంట. విదేశాల్లో ఇదే తొలిసారి ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయడం చైనా. ఇటు శ్రీలంక పోర్ట్లోనూ ఒక నిఘా నౌకను ఇప్పటికే పెట్టింది మనకి స్పై షిప్ అని చెప్పేసి. హిందూ మహాసముద్రంలో భారత్కు పెనుముప్పు. సో ఇదేదైతే ఉంటుందో భారత్కి దగ్గరగా, భారత్కి చుట్టూ ఒకటేమో శ్రీలంక దగ్గర, ఒకటేమో జిబౌటి దగ్గర పెట్టేసరికి భారత్కి చుట్టూ కూడా సమస్యలను తీసుకొస్తుంది చైనా. సో అదే ఇక్కడ టాపిక్. హిందూ మహాసముద్రంలో భారత్కు చైనా నుంచి పెను గండమే పొంచి ఉందంట. ఇప్పటికే శ్రీలంకలోని హంబంటోటా పోర్టులో క్షిపణులను ట్రాకింగ్ చేసే ఒక నిఘా నౌకను మోహరించిన డ్రాగన్ తాజాగా ఆఫ్రికాలోని జిబౌటి దేశంలో తన సైనిక స్థావరాన్ని సిద్ధం చేస్తోందంట. 2016 నుంచి దీని నిర్మాణానికి $59 వ్యయం చేసింది. ఈ స్థావరం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ఏకంగా యుజావ్ క్లాస్ ల్యాండింగ్ నౌక, గుర్తుంచుకోండి, యుజావ్ క్లాస్ ల్యాండింగ్ నౌక టైప్ 071 యుద్ధ నౌకను చైనా మోహరించినట్టు ఉపగ్రహాల ద్వారా తేలింది. హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకలను రంగంలోకి దించడానికి ఈ నౌకా స్థావరం దానికి పూర్తిగా ఉపకరించుతుందట. ఆఫ్రికన్ దేశమైన జిబౌటి గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ అండ్ రెడ్ సీ మధ్యన గల వ్యూహాత్మక బాబెల్ మాండబ్ జలసంధి వద్ద ఉంది. బాబెల్ మాండబ్ జలసంధి వద్ద ఉందంటే. సో ఇక్కడ రెడ్ సీ ఉంటుంది, బాబెల్ మాండబ్, గల్ఫ్ ఆఫ్ అడెన్. అంతర్జాతీయ సముద్ర జల మార్గం సూయజ్ కెనాల్కు ఈ జలసంధి రక్షణగా ఉంది. ఇక్కడి చైనా స్థావరం దుర్భేద్యంగా ఉందని మధ్యయుగంలో మాదిరిగా వివిధ రక్షణ శ్రేణులను సిద్ధం చేసిందని, ప్రత్యక్ష దాడిని సైతం తట్టుకునేలా డిజైన్ చేసిందని నౌకాదళ విశ్లేషకుడు చెప్పడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, జిబౌటిలో చైనా నిర్మించిన స్థావరం 2016 నుండి నిర్మిస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. ఈ స్థావరం ముగిస్తోంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన టైప్ 07 యుద్ధ నౌకను మోహరింపు చేస్తుందట. సో ఇండియాకి ఇది పెను ప్రమాదంగా మారుతుంది. ఆల్రెడీ శ్రీలంకలో యువాన్ వాంగ్ ఫై అనే ఒక స్పై షిప్ని పెట్టింది. ఇక్కడ ఒక స్పై షిప్ని పెట్టడం, ఈ విధంగా గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతం పైన కూడా చైనా గ్రిప్ని పెంచుకుంటుంది. గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, జాబిల్లిని చేరేందుకు భారీ రాకెట్ అనే అంశం. భారీ రాకెట్ అంటే ఒక పెద్ద రాకెట్. సో నాసాకి సంబంధించి ఒక పెద్ద రాకెట్ని తయారు చేస్తున్నారు. సో ఆర్టెమిస్ మిషన్ కోసం సిద్ధం చేసిన నాసా, ఆర్టెమిస్ మిషన్ కోసం జాబిల్లి పైకి అంటే చందమామ పైకి యాత్రలు చేపట్టేందుకు ఆర్టెమిస్ మిషన్ను తలపెట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు తాజాగా ఒక కీలక ముందడుగును వేయడం జరిగింది. ఈ మిషన్ను సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వారు తయారు చేసిన భారీ రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS స్పేస్ లాంచ్ సిస్టమ్ను ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో 39B ప్యాడ్కు చేర్చిందంట. ఈ నెల 29న దాన్ని తొలిసారి ప్రయోగించనున్నారట. 29th రోజు మరొకసారి వార్తలకు వస్తుంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగమనం పంపేందుకు ఈ రాకెట్ని వినియోగించనున్నారు. జాబిల్లిపైకి పెద్ద రాకెట్ ఉంది. అండ్ 29న మాత్రం మానవరహితంగానే ప్రయోగిస్తారంట. ఫస్ట్ మానవరహితంగా, ఎలాంటి సమస్య లేకపోతే అప్పుడు మానవులను ఎక్కిస్తారు. SLS పొడవు 100 మీటర్లు అంట ఈ రాకెట్ పొడవు. ఇందులో వ్యోమగాములను తీసుకెళ్లేందుకు పొందుపరిచిన ఒరాయన్ క్యాప్సూల్ 5 5 మీటర్లు ఉంటుందట వెడల్పు. 1960లో 1970లో చంద్రుడిపైకి మానవులు పంపేందుకు ఉపయోగించిన క్యాప్సూల్స్తో పోలిస్తే దీని వెడల్పు 1 మీటర్ ఎక్కువనంట. అండ్ ఆర్టెమిస్తో జాబిల్లి యాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగితే 2030వ దశకంలో లేదా ఆ తర్వాత అంగారకుడిపైకి కూడా మానవ సహిత యాత్రలను చేపట్టేందుకు అది గొప్ప ముందడుగా మారుతుందట. ఏం లేదు, ఒక ప్రత్యేకమైన రాకెట్ని తయారు చేశారు. ఆ రాకెట్ ద్వారా ఈ మంత్ 29ని ప్రయోగించబోతున్నారు. అది సక్సెస్ ఏంటంటే అది మానవ సహిత రాకెట్గా ప్రయోగించనున్నారు. రానున్న రోజుల్లో గ్రహాలపైన అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట. అండ్ నెక్స్ట్, సఫాయి మిత్ర సురక్షిత షహర్ అంటే పట్టణం, సురక్షిత అంటే సురక్షితమైన నగరాలు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా సురక్షిత నగరాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక ఛాలెంజ్ని వేశారు. వరల్డ్ టాయిలెట్ డే November 19, 2020 రోజున మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు
ఇచ్చిన ఒక ఛాలెంజ్లో భాగంగా దాదాపు భారతదేశంలోని 500 షహర్ అంటే నగరాలు ఈ ఛాలెంజ్ని స్వీకరించాయి. ఆ జిల్లాలు ఆ పట్టణాలు ఏవైతే ఉంటాయో అక్కడ పరిపూర్ణంగా కూడా సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ప్రత్యేకమైన ప్రకటన చేశారు. ఏం లేదు, సఫాయి మిత్ర సురక్షిత షహర్ వేటికి సంబంధించింది అంటే పట్టణాలకు సంబంధించి కాబట్టి పట్టణ మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి. 500 నగరాలు ఇప్పుడు సురక్షిత నగరాలుగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటాం. భారతదేశంలో ఒక్కొక్క పని చూడండి, నేషనల్ బ్యాంక్ అంటున్నాను, జాతీయ బ్యాంక్. దేనికోసం? అగ్రికల్చర్, వ్యవసాయం కోసం, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే ఒక బ్యాంక్ నాబార్డ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1982లో ఏర్పాటు చేయడం జరిగింది శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. నాబార్డ్ని ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారంటే శివరామన్ కమిటీ సిఫార్సులు. నాబార్డ్ బ్యాంక్ ఉన్న ఇంకొక పేరు ఏంటంటే రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాం. రీఫైనాన్సింగ్ బ్యాంక్, రీఫైనాన్స్. నాబార్డ్ దగ్గర సొంతగా నిధులు ఉండవు. నాబార్డ్ తనకి కావాల్సిన నిధులను ఆర్బీఐ దగ్గర నుండి సమకూర్చుకొని గ్రామీణాభివృద్ధి కోసము మరియు గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసము RIDF కింద, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులను మంజూరు చేస్తుంది. ఇది నాబార్డ్ ప్రొసీజర్. అటువంటి నాబార్డ్కి ఇప్పటివరకు చైర్పర్సన్గా చింతల గోవిందరాజులు గారు ఉన్నారు. సో నాబార్డ్కి నూతన చైర్పర్సన్గా మహమ్మద్ ముస్తఫా గారి పేరుని సూచించడం జరిగింది ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో వారు. ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో వారు సూచించిన నేమ్ ఎవరు? నాబార్డ్కి నెక్స్ట్ హెడ్గా మనకు రాబోతున్న పర్సన్గా అనుకోవచ్చు కూడా. సో అధికారికంగా మనం చూడాల్సి ఉంటుంది. మహమ్మద్ ముస్తఫా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కేరళ రాష్ట్రానికి సంబంధించి మరయావర్ అనే ఒక తెగకి సంబంధించిన ఒక గిరిజన ఆథర్, గిరిజన రచయిత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, మలయాళం రైటర్. సో మలయాళం అంటే కేరళ. తన పేరు నారాయణ్. సో మలయాళం రైటర్ నారాయణ్ అని గుర్తుంచుకోండి. తను రాసిన గొప్ప పుస్తకం ఏంటంటే కొచ్చరెత్తి అనే ఒక పుస్తక రచయిత నారాయణ్ గారు ఇటీవల అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. సో మరయావర్ అనే ఒక తెగకి సంబంధించిన వ్యక్తి, జస్ట్ గుర్తుంచుకోండి. నారాయణ్ ఒక ఆథర్, కేరళ అని గుర్తుంచుకోండి. తనకు సంబంధించిన ప్రముఖ పుస్తకం ఏంటంటే కొచ్చరెత్తి ద్వారా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథర్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రత్యేకమైన పెయింటింగ్ బుక్ ఆవిష్కరణ వార్తలు ఇచ్చింది. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు బిజు జనతాదళ్ పార్టీ నేత నవీన్ పట్నాయక్ గారు ఆవిష్కరించిన పుస్తకం, ఒక పెయింటింగ్ బుక్. ఎవరు అంటే ఒక ప్రముఖ పెయింటర్కి సంబంధించిన కంపైలేషన్స్ ఇవి. సో నవీన్ పట్నాయక్ రిలీజెస్ బ్రిడ్జింగ్ సెంచరీస్. గుర్తుంచుకోండి, బుక్ పేరు ఏంటిది? బ్రిడ్జింగ్ సెంచరీస్. దేనికి సంబంధించింది? కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్స్. ఎవరికి సంబంధించిన బుక్? ఈ బుక్ ఆథర్ ఎవరంటే శ్యామ్ సుందర్ పట్నాయక్ గారు పుస్తకం. శ్యామ్ సుందర్ పట్నాయక్ గారి యొక్క పుస్తకము పెయింటింగ్ బుక్ని నవీన్ పట్నాయక్ గారు ఆవిష్కరించారు. ప్రముఖ పెయింటర్, చాలా అద్భుతమైన ఆర్టిస్టు, మంచి మంచి చిత్రాలు వేస్తాడు ఇతను. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి అంశము బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించిన తన జీవితానికి సంబంధించిన పుస్తకం. సో తన ఆత్మకథ అని గుర్తుంచుకోండి. సో బీబీ మై స్టోరీ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది, ఒక బయోగ్రఫీ. ఏ దేశ మాజీ అధినేతకి సంబంధించింది? ఏ దేశ మాజీ దేశాధినేత అంటే ఇజ్రాయిల్. సో నరేంద్ర మోదీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్గా మనం భావించవచ్చు ఇజ్రాయిల్కి కొంతకాలం, సుదీర్ఘకాలం అనుకోవచ్చు, దేశాధినేతగా వ్యవహరించిన వ్యక్తి దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా రిజైన్ చేసేశారు. సో బీబీ మై స్టోరీ అనేది ఎవరి పుస్తకం అంటే బెంజమిన్ నెతన్యాహు అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకుడు బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆటోబయోగ్రఫీ బీబీ మై స్టోరీ. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తాం మనం డిస్కస్ చేసిన అంశాలను. ఇండియాస్ ఫస్ట్ పోర్టల్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్, నిడాన్ అనే పోర్టల్ ఆపరేషనల్గా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు అనే అంశ వార్తలు ఇచ్చింది. అశోక్ లేలానికి సంబంధించిన సిస్టర్ కంపెనీ స్విచ్ మొబిలిటీ అనే సంస్థ. తలాక్ ఈ హసన్ సరైనదే, తలాక్ ఈ బిదత్ వేరు, తలాక్ ఈ హసన్ వేరు అని చెప్పేసి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చిన కేసు. అండ్ యమునా పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం చూసాం, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వారిది. అండ్ నెక్స్ట్ ప్రపంచమంతటా బానిసత్వ ఛాయలు అని చెప్పేసి ఒక ప్రత్యేక నివేదిక, బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు అనే ఒక ప్రత్యేకమైన ఆర్టికల్.
అండ్ ప్రపంచమంతా ఆకలి కేకలు అని చెప్పేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన FAO వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు, ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. అండ్ పక్కలో బెల్లం జిబౌటీలో కూడా ఒక ప్రత్యేకమైన స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది చైనా. అక్కడికి చైనాకి సంబంధించిన ఒక స్పై షిప్ని కూడా పంపిస్తున్నట్టుగా వార్తలోకి వచ్చింది. జాబిల్లిని చేరేందుకు ఒక భారీ రాకెట్ని తయారు చేస్తూ నాసా వార్తలు వచ్చింది. రానున్న 29వ తేదీన దీన్ని మానవరహిత రాకెట్గా ప్రయోగిస్తారు. అది సక్సెస్ అయితే అప్పుడు మానవ సహిత రాకెట్గా వస్తుంది. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ అనే అంశం ఒక ఛాలెంజ్తో 500 నగరాలు ఫుల్ఫిల్ చేస్తూ వార్తలు నిలిచాయి. అండ్ వార్తలు ఇచ్చిన వ్యక్తుల విషయానికి సంబంధించి నాబార్డ్కి సంబంధించి మహమ్మద్ ముస్తఫా గారు వార్తలు ఇచ్చారు. అండ్ కేరళకి సంబంధించిన ప్రముఖ మలయాళ రచయిత నారాయణ్ గారు కొచ్చిరత్తి పుస్తక రచయిత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకాల విషయానికి వస్తే బ్రిడ్జింగ్ సెంచరీస్ అనే ఒక పుస్తకం శ్యామ్ సుందర్ పట్నాయక్ గారి యొక్క పెయింటింగ్ బుక్ని ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఆవిష్కరించారు. అండ్ బీబీ మై స్టోరీ అనే ఒక ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించిందంటే బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ దేశాధినేత అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.